నమస్కారం అండి. ఈరోజు 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో 3వ శ్లోకం తెలుసుకుందాం. మనిషి జీవితంలో ఓడిపోవడానికి మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు మాత్రమే కాదు కారణం. మనలో ఉండేటువంటి దౌర్బల్యాలు, మనలో ఉండేటువంటి బలహీనతలు. వాటిలో మొట్టమొదటిది భయము. భయము అనేది మనిషిలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది. నా వల్ల కాదులే అనే పరిస్థితికి తీసుకొచ్చేస్తుంది. అదే పరిస్థితుల్లో అర్జునుడున్నాడు. కాబట్టి 2వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా అర్జునుడిని ప్రశ్నించాడు. అర్జున, ఈ అధైర్యం ఏంటి నీకు అంటూ మొట్టమొదటిసారిగా ప్రశ్నించాడు. ఇక 3వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని మరొకసారి మేల్కొల్పుతున్నాడు. దైవ్యమాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఒక్కొక్క పాదాన్ని స్లోగా చదవాలి. ఎందుకంటే ఇక్కడ 2వ అధ్యాయం నుంచి 3 వ్యంజనాలు కూడా వచ్చే ప్లేసెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ 2వ పాదం చూడండి, 4వ పాదం చూడండి. 2వ పాదంలో నైతత్త్వయ్యుపపద్యతే అన్నారు. తాకు తావొత్తు వావొత్తు, మళ్ళీ తర్వాత అక్షరం యూకు యావొత్తు. అంటే కంటిన్యూషన్ గా ఆ వ్యంజనాలు వచ్చేటువంటి లెటర్స్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి చదివేటప్పుడు స్లోగా చదివామనుకోండి, మనం ఫాస్ట్ చదివే రోజు కూడా ఉచ్చారణ కరెక్ట్ గా వస్తుంది. 4వ పాదంలో కూడా అంతే. త్యక్తోత్తిష్ఠ పరంతప, తాకు యావత్తు, దాని తర్వాత కాకు ఓత్వము, తావొత్తు, వావొత్తు, మళ్ళీ తర్వాత వచ్చిన అక్షరం తీకి తావొత్తు, మళ్ళీ తర్వాత అక్షరం షా వచ్చింది, దానికి ఠావొత్తు. అంటే త్యక్తోత్తిష్ఠ పరంతప. ఇక్కడ మనం ఆ ఫ్లోలో ఒత్తు పెట్టాల్సిన దగ్గర ఒత్తు పెట్టకుండా, స్ట్రెస్ చేసి పలకాల్సిన దగ్గర పలకకుండా, ఒక అక్షరం ఒక వ్యంజనం పలికి ఒక వ్యంజనం పలకకుండా ఇలా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా స్లోగా చదివితే మనకి ఉచ్చారణ కరెక్ట్ గా నోట పడుతుంది. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ అర్జున, నీకింత అధైర్యం ఎందుకు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ రెండోసారి మళ్ళీ అర్జునుడిని మేల్కొల్పుతున్నాడు. ఇక్కడ భయాన్ని సింపుల్ గా చెప్పలేదు. భయము అనేది క్షుద్రము అన్నారు. క్షుద్రము అంటే నీచమైనది, భయము అనేది అంత నీచమైనది అన్నారు. అందుకనే భగవద్గీతలో 16వ అధ్యాయమైనటువంటి దైవాసుర సంపత్ విభాగ యోగంలో మొట్టమొదటినే 26 దైవ గుణాలని చెప్పడం జరిగింది. దానిలో మొట్టమొదటిదే ధైర్యము. ధైర్యము అనేది సుగుణాలలో ప్రధానమైనటువంటిది. ధైర్యం ఉన్నప్పుడు అన్ని సుగుణాలు వచ్చి చేరుతాయి మనిషిని. అదే లేకపోతే ఏ సుగుణాలు ఉన్నా కూడా నిష్ప్రయోజనమే కదా అంటారు. ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి, పరాక్రమము ఎక్కడ ఉంటాయో అక్కడ సాక్షాత్తు భగవంతుడే కాపురం ఉంటాడు అని చెప్పి పెద్దలు చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ దృష్టిలో అర్జునుడికి వచ్చినటువంటి ఈ అధైర్యము అనేటువంటి రోగము చాలా తీవ్రమైనటువంటి. శ్రీకృష్ణ పరమాత్మ అనే వైద్యుడు పెట్టెలో ఉండేటువంటి అనేక ఔషధాలను ఏరి దానిలో నిర్భయత్వము అనేటువంటి ఔషధాన్ని తీసి మొట్టమొదటిసారిగా అర్జునుడికి ఇచ్చాడు. అంటే అజ్ఞానజనితమైనటువంటి మనో దౌర్బల్యమే అర్జునుడికి వచ్చినటువంటి వ్యాధి. దానిని శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ జ్ఞాన జనితమైనటువంటి ప్రచండ ధీరత్వమైనటువంటి ఔషధంతో ఆ రోగాన్ని తొలగిస్తున్నాడు. త్యక్తోత్తిష్ఠ అని వాడడం జరిగింది. అంటే మేలుకో అర్జున, ఇలాంటి దౌర్బల్యాన్ని, అధైర్యాన్ని వదిలి మహనీయులు చెప్పినటువంటి విజ్ఞానాన్ని అనుసరించాలి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. కర్తవ్యాన్ని పాలించు అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ పరంతప అని కూడా వాడడం జరిగింది. అంటే శత్రువులను, బాహ్య శత్రువులను ఓడించేటువంటి ధీరుడు, సూర్యుడు అర్జునుడు. కానీ తన లోపల ఉండేటువంటి మనోదౌర్బల్యాలను ఎదిరించాలి, మనోదౌర్బల్యాలను కూడా జయించాలి అని చెప్పడానికే పరంతప అని వాడడం జరిగింది. ఇప్పుడు అర్జునుడికి ఉండేటువంటి దౌర్బల్యం ఏంటి? శోకము, మోహము, మమకారము, భయము. ఈ దౌర్బల్యాల వల్ల అర్జునుడు కుంగిపోయాడు. కాబట్టి వాటిని పోగొట్టుకో, వాటిని తొలగించుకో అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ పరంతప అని చెప్తున్నారు. ఈ రోజులో చాలా మంది నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు పరిస్థితులు బాగలేవు అని అనుకుంటూ తమ కళలను వదిలేసుకుంటున్నారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పేది ఏంటంటే, మనం ఓడిపోవడానికి, కుంగిపోవడానికి కారణం మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు కాదు, మనలో, మన హృదయంలో ఉండేటువంటి దౌర్బల్యాలు అని చెప్తున్నారు. సమస్య ఎంత పెద్దదైనా సరే ముందు మన మనసు నిలబడాలి. మనసు ఓడిపోతే మనం గెలిచే అవకాశాలు కూడా ఓడిపోతాయి. జీవితంలో భయము, శోకము, నిరాశ, నిస్పృహలతో బాధపడుతున్నటువంటి ప్రతి మనిషికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా హెచ్చరిస్తున్నారు. ఎప్పుడు సమస్యల నుంచి పారిపోకూడదు, సమస్యలను నిలబడి ఎదిరించాలి. మనిషికి జ్ఞానం ఉండొచ్చు, ప్రతిభ ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు, చివరికి అదృష్టం కూడా ఉండొచ్చు. కానీ ధైర్యం అనేది లేకపోతే అన్ని నిష్ప్రయోజనం. కారణం ఏంటో తెలుసా?
మనిషి జీవితంలో ప్రతిరోజు తన మనసుతో తాను యుద్ధం చేస్తూనే ఉంటాడు ఏదో ఒక విషయంలో. నేను ఈ పని చేయగలనా, ఒకవేళ నేను చేయలేకపోతే అందరూ నా గురించి ఏమనుకుంటారు, నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నలతో మనిషి తన మనసుతో తానే ఎప్పుడో ఒకప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఆ సమయంలో జ్ఞానం మనకి దారి చూపిస్తే ఆ దారిలో మనం నడిచేలాగా చేసేది మన ధైర్యం. భయం ఉన్నవాడు కేవలం అవకాశాలనే చూస్తాడు. ఎప్పుడు భయం లేనివాడు మాత్రమే ధైర్యవంతుడు అంటారా అంటే కాదు. భయము అనేది సహజ లక్షణం ప్రతి మనిషికి. కానీ భయం ఉన్నా సరైన పని చేసేవాడే ధైర్యవంతుడు. భయానికి లొంగిపోని వాడే ధైర్యవంతుడని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.